బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల వేళ ఉచితంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణమని ప్రకటించినట్లుగానే అమలు చేశామన్నారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఆలోచన మేరకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 48 గంటల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదన్నారు. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళా సోదరిమణులందరూ కూడా బస్సు ప్రయాణం మేము చెప్పిన మాటపై నిలబడ్డాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ అక్కడ మహిళలు నిలబడ్డారు. మొత్తం ఉచిత బస్సు ప్రయాణం చేసే ఒక బాధ్యత తీసుకున్నాం. మహిళలందరూ కూడా సంతోషంగా మరి బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు. చేస్తున్నారో లేదమ్మా? ఈరోజు మహిళల ముఖాల్లో సంతోషం చూడాలనే కాంగ్రెస్ పార్టీ ఆలోచన రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు చేసిన ఆలోచన మేరకు ఈరోజు మనం దీంతో పాటు రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రజా ఆరోగ్య నిమిత్తం 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు చేసినాం. ఇంకా చేసేది ఉంది. 48 గంటల్లోపనే 2 గ్యారంటీలను మొదలుపెట్టే 10 రోజులు తిరగకుండానే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన పార్టీ వారు ఓర్వలేక ఇంకెప్పుడు మొత్తం 6 గ్యారెంటీలు తీస్తామని అడుగుతా ఉన్నారు. మీరు 10 సంవత్సరాల్లో ఇచ్చిన అనేక హామీలు ఉన్నాయి. దాంట్లో 10% కూడా మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మీరు నిరూపించుకోలే. మేము చెప్తా ఉన్నాం, మేము ఇచ్చిన వాగ్దానం మేరకు పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేసే ప్రయత్నంతో పాటు ఈరోజు ఖజానా ఖాళీగా నిలిపిన ఈ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన సొమ్ము ప్రజలకే చేరాలని ఈరోజు మహాలక్ష్మి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఆ గ్యారెంటీతో మొదలు పెట్టుకొని ఉద్యోగస్తులకు ఈరోజు ఉద్యోగస్తులందరికీ 15వ తారీఖు వరకు ఆ ప్రభుత్వంలో జీతాలు రాకపోతా ఉండే. మేము వచ్చిన వెంటనే 5వ తారీఖు లోపలనే జీతాలు ఇచ్చే కార్యక్రమం చేసినాం. మన ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైన అంశం. ఇట్లా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఇట్లా ఉన్న పేదవారికి ఈరోజు మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ముందుండి నిలబడతాం. వారు ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోయింది.